अकामो धीरः अमृतः स्वयंभूः रसेन तृप्तो न कुतश्चैनो नः तमेव विद्वान् न विभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतं तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి శాంతి ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. విజయదుర్గమ్మ గారు అడగండి. తండ్రి గర్భంలో నుంచి ప్రవేశించిన కణరూపం అనేది పంచభూతాలతో ఆ క్రమానుగతం అనేది ఒకసారి పంచభూతాలు అనేటువంటివి ఎక్కడ ఉన్నాయని, పంచభూతాల నుంచి శరీరం ఏ విధంగా ధరించింది, పంచభూతాలు ఎప్పుడు ధరించింది, గర్భస్థ పిండంలోనేనా క్రమానుగతంగా వచ్చినాయా లేకపోతే శరీరంతో పాటే వచ్చినాయా? పంచమహాభూతాలు అన్న ఓషధుల ద్వారా స్త్రీ పురుష దేహంలోకి రావడం జరుగుతుంది. శుక్ర ఆకృతి రూపం, రజస్ రూపం, అండ రూపం, ఆకృతి రూపం. ఆకృతి దాల్చడానికి పంచమహాభూతములే కారణం. శుక్రం అండం. ఎప్పుడైతే దీని రహస్యం ఏంటంటే, రాగి చెట్టు, మర్రి చెట్టు, అది ఎప్పుడైతే పూత పూసి ఆ పుప్పరేణువులతోటి పంకుడులు రాలిపోయిన తర్వాత అది కాయ రూపం దాల్చేటప్పుడు ద్రవ రూపముగా విత్తనాలు ఎప్పుడైతే ఉంటాయో, ఆ ద్రవ రూపములోనే ఈ విత్తనముతోటి ఏ మొక్క అయితే మొలుస్తుందో ఆ మొక్కకు ఎన్ని కాయలైతే కాస్తాయో అన్ని, ఆ కాయలలో ఎన్ని విత్తనాలైతే ఉంటాయో ఆ విత్తనాలతోటి తన వంశాన్ని ఎన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తుందో ఆ సామర్థ్యం అంతా ఈ మూలంలో ఉంది. మళ్ళీ వినండి. రాగి చెట్టు, మర్రి చెట్టు, ఆవ చెట్టు, ఇవి విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి. ఇటువంటి ఈ చిన్న విత్తనం తయారయ్యేటప్పుడు చెట్టు మీద పూత పూసి రేణువులతోటి వెలువడినప్పుడు ఆ పుప్పరేణువులు బయట గాలి తగిలినప్పుడు, బయట సూర్యరశ్మి గాలిలోని తేమ శాతం తగిలినప్పుడు ఆ పుప్పరేణువులు పొరలుగా ఏర్పడుతుంటాయి. అంటే బీజ రూపం దాల్చుంటది. అది విత్తన కాయ రూపం దాల్చుంటది. కాయ రూపం దాల్చేట ఎట్లయితే ఆ పొరలు ఏర్పడుతుంటో ఇక్కడ పంకుడులు రాలిపోతుంటాయి. పంకుడులు రాలిపోవడం వల్లనే కాయ మీద ఉండేటువంటి పొరకు పంచమహాభూతాలు అందాలి. అవి అందుతున్నప్పుడు రసతత్వము అక్కడికి వెళ్ళి కింద నుంచి వస్తుంది, చెట్టు నుంచి రసతత్వం వస్తుంది, పైనుంచి సూర్యరశ్మి మరియు గాలి, వెలుతురు, ఈ యొక్క ఆకాశం, అది ఎదగడానికి అవకాశం ఉంటే ఆకాశం, పంచమహాభూతాలు ఈ సంయోగంతో ఆ కాయ రూపం దాలుస్తున్న కాయ ఆకృతి పైపొర మాత్రమే ఏర్పడింది. ఆ పైపొర కింద విత్తనాలు ద్రవ రూపంలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే రసతత్వం వస్తున్నది. ఇప్పుడు అది ఏమంటారు, ఈ యొక్క స్వీట్ కార్న్ కానీ, ఇప్పుడు మరి మీరు వైదికంలోకి ఇంకా రాలేదు కాబట్టి మీకు ఇంకా తెలియకపోవచ్చు. ఆ వైదికంలోకి వచ్చినటువంటి వారికి అన్నప్రాసన సంస్కారంలో ఏంటంటే గోధుమలు కానీ, ఎవలు కానీ, వరి కానీ
పంట చేల్లో పాలుగా ఉన్నప్పుడే ఆ పాలను సేకరించి ఆ మిగతా పదార్థాలు కలిపి ఉగ్గన్నము తయారు చేసి తినబెట్టమని చెప్పేసి, అంటే పాల రూపం. ఇవి వరి, గోధుమ, ఎవలు ఈ పాలతోటి తయారవుతుంటది. కానీ ఈ ఇప్పుడు మన ప్రసంగంలో ఏంటంటే, ఈ రాగి చెట్టు మర్రి చెట్టు విత్తనం ఏదైతే ఉందో ద్రవ రూపం, అది బీజ ఆకృతి రాలేదు, ఇంకా బీజ ఆకృతి దాల్చలేదు. ఇప్పుడిప్పుడే ద్రవ రూపంగా పైకి వస్తుంది. పైకి వచ్చినటువంటిది నెమ్మదిగా బీజ రూపం దాల్స్తుంది. ఆ బీజ రూపం దాల్చేటువంటి ఆ ద్రవములోనే ఈ బీజముతోటి ఏ వృక్షమైతే పుడుతుందో, ఏ మొక్క అయితే పుడుతుందో, ఆ మొక్క ఎంత పెద్దగా అయితే ఎదుగుతుందో, ఆ యొక్క వృక్షంలో ఎన్ని కాయలు కాస్తాయో, ఆ కాయల నుండి ఎన్ని విత్తనాలు అయితే తయారవుతాయో, ఆ విత్తనాల నుండి ఎంత వంశాన్ని రక్షించుకోవడానికి ఎంత ప్రయత్నం అయితే చేస్తుందో, ఆ విధముగా ఆ సామర్థ్యం అంతా ఈ మూలములోనే ఉంటుంది అని ఈశ్వరీయ వ్యవస్థ. స్త్రీ అండం, పురుషుని శుక్రంలో ఉన్నటువంటి జీవకణం, ఆ జీవకణం యొక్క సామర్థ్యం ఈ స్త్రీతోటే ఎందుకు కలవాలి, ఈ స్త్రీతోటే ఎందుకు సహజీవనం గడపాలి, ఈ స్త్రీతోటే దాంపత్య జీవితం గడపాలి, ఈ స్త్రీతోటే భార్యాభర్తల వ్యవహారం చేయాలి, ఎందుకు చెయ్యాలి అనేటువంటి కర్మఫలం నిహితమై ఉంది. ఈ దంపతుల మధ్యలోకి ఈ పిల్లలే ఎందుకు రావాలి, ఈ పిల్లల స్వభావం ఈ తల్లిదండ్రులతోటి ఈ రకంగా ఎందుకు ఉండాలి అనేటువంటిది ఈ పిల్లల స్వభావముతో తల్లిదండ్రుల స్వభావము మరియు తల్లిదండ్రుల ఇదంతా కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది. స్త్రీ యొక్క అండం ఏదైతే తయారవుతుందో, ఆ అండాశయం ఎప్పుడైతే పుష్పవతి అయ్యే కంటే ముందు, ఇంకా ఆమె పుట్టే కంటే ముందు, ఆమె ఎప్పుడైతే గర్భాధానములో అక్కడ స్త్రీ పిండ రూపం గర్భాధానమయ్యి పిండ రూపం దాలుస్తుందో, అక్కడ ఈ అండ అంశం ఏదైతే తయారవుతుందో, ఈ యొక్క స్త్రీ పుట్టిన తర్వాత ఎంతమంది సంతానాన్ని అయితే కనగలుగుతుందో, ఆ సంతానం ఇంకెంతమందికి జన్మనివ్వగలదో ఆ సామర్థ్యానంతా కూడగట్టుకుంటున్నది ఈ మూలంలోనే ఉంది. ఈ పురుషుని యొక్క శుక్రంలో వస్తున్నటువంటి జీవకణము, ఆ జీవకణం తాను ఎదిగిన తర్వాత ఎన్ని శుక్రకణాలనైతే కూడగట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి స్ఖలితమైందంటే పురుషుని శరీరం కొన్ని వేల శుక్రకణాలు వ్యర్థంగా పోతాయి. అందులో ఒకే ఒక్కటి నెగ్గుతుంది. అక్కడ నుండి వచ్చే అన్నం ఇక్కడ నుండి ఇన్ని వేల శుక్రకణాల్లో ఒకే ఒక్కదాన్ని తీసుకెళ్ళగలుగుతుంది. ఆ సామర్థ్యం అలా ఉంది. కాబట్టి ఈ పురుషుని శరీరంలో ఈ శుక్రాన్ని ఆశ్రయించేటువంటి జీవకణం ఒక్కొక్కటి ఎదిగిన తర్వాత ఎన్నిసార్లు గర్భాధానం చేయాలో, ఎన్నిసార్లు ఈ శుక్ర కణాలను విడుదల చేయాలో, అన్ని వ్యర్థంగా పోయినా ఏ ఒక్కటైతే గర్భాధానంలో ముందుకెళ్ళి పిండ రూపం దాల్చును, శిశువుగా పుట్టి ఎంత మందినైతే కనగలుగుతుందో ఆ సామర్థ్యం అంతా ఈ మూలంలోనే ఉన్నది. అదంతా పంచమహాభూతాలు దేహానికి ఉన్నటువంటి సామర్థ్యం. ఈ యొక్క కర్మఫలం అనేటువంటిది జీవాత్మకు ఉన్నటువంటి సామర్థ్యము. జీవాత్మ కేవలం నిమిత్త మాత్రంగా ఉంటుంటాడు, ఆ కర్మఫలం అనుభవించాలి. కాబట్టి జీవాత్మ కర్మఫలం అనుభవించడానికి దేహం, కాబట్టి ఆ దేహము ప్రకృతిమయం, కాబట్టి ప్రకృతి పంచమహాభూతాలమయం. అందు గురించి అన్నము పంచమహాభూతాల యొక్క తత్వము అన్న ఔషధుల ద్వారా ఇక్కడ శుక్ర రూపం దాల్చుకుంటుంది, అక్కడ అండ రూపం దాల్చుకుంటుంది. ఈ శుక్రం ఆ అండంతో ఏకీభవించినప్పుడు ఆ అండం ఈ శుక్రంలో ఉన్నటువంటి కణజాలాన్ని ఎదుర్కోలుగా తీసుకెళ్లి గర్భంలో స్థాపన చేస్తున్నప్పుడు ఈ యొక్క పంచమహాభూతాలు శుక్రము తయారయ్యేటప్పుడు, అన్నము తయారయ్యేటప్పుడే ఇక్కడ విడివిడిగా దేహంలోనే తయారవుతుంది. అక్కడికి వెళ్ళే పిండంలోకి వచ్చిన తర్వాత, గర్భధానం అయిన తర్వాత, గర్భంలో ఎదుగుతున్న తర్వాత తల్లి తినేటిది ఏంటి?
గర్భంలోకి రావడానికి అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం ఉన్నదా లేదా అనేదే ఈ పుష్పవతి ద్వారా గర్భాశయ శుద్ధీకరణం, వికారాన్ని బయటకు వెలగొట్టజేయడం ప్రతి నెల బహిష్ట రూపంలో. ఇది అక్కడ ఖాళీ చేయడం, శుద్ధి చేయడం, ఇది ఆకాశ రూపం. ఆ తర్వాత తల్లి తింటున్నది ఏంటి? అన్నం, అన్న రూపం. తాగుతున్నది ఏంటిది? జల రూపం, నీటి రూపం. దాని ద్వారా పుడుతున్నటువంటిది రక్తం, మాంసం. ఇదంతా వేడి గర్భాధానములో, ఆ గర్భాధానం చేస్తున్నప్పుడే, శుక్రం ఉన్నప్పుడే, శరీరంలో ఉన్నప్పుడే ఎగరడం, దూకడం, దురుసుతనంగా, అమ్మాయి కూడా చాలా చలాకీతనంతో ప్రవర్తించడం, ఆ యొక్క యవ్వన వేడితోటి నియంత్రణలో ఉండకపోవడం, గర్భాధానం అయ్యేటప్పుడు శారీరక ఊష్మను భగవంతుడు అనుభవింపజేయడం, ఎదుగుతున్నప్పుడు ఈ యొక్క పిండములో ఆ యొక్క అగ్నితోటే ఈ యొక్క శరీరం అన్నమును అరిగించుకోవడం, ఇదంతా చేస్తున్నటువంటిది. ఈ ఉడుకు పుట్టించడం, ఈ యొక్క వేడి, అగ్ని రూపం, రసతత్వం, జలతత్వం, ఈ యొక్క కనబడే ఆకృతి రూపం, పృథివీతత్వం, ఆ యొక్క గర్భం ఎదగడానికి ఖాళీ స్థానం ఆకాశ రూపం. ఇంకేం కావాలి? అక్కడికి వెళ్ళే మూలం నుంచే ఉంది. ఈ మూలం నుంచి, ఈ మూలమును ఎప్పుడైతే మనకు చాలా ఇవాళ సువర్చలమ్మ గారు చెప్తున్నటువంటిది ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే, పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని మనల్ని నమ్మించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారే కానీ, వారు పరమాత్మను ఏ రకంగా అనుభవోపేతంగా తెలుసుకున్నారో ఆ పరమాత్మ తత్వం, ప్రసంగం పరమాత్మ తత్వాన్ని అభివ్యక్తపరచాలి. కానీ వారు ఏం చేస్తున్నారంటే, వారు ఉండబట్టి అని వారి ఉనికిని మనల్ని నమ్మింపజేస్తున్నారు. అర్థమవుతుంది అమ్మగారు? అది కాదు ప్రసంగం. భాషలో అర్థం, భాషలో అట్లా వచ్చేటట్టుగా చెప్పబడుతుంది. అది నమ్మించడానికి కాదు, అనుభవాన్ని పంచడం. అనుభవం, మీరెట్లా అనుభవం, మీకు ఎట్లా భగవంతుడు ఉన్నారు. ఇప్పుడు శ్యామలయ్య గారు చెప్పిన దాని ప్రకారం, అమ్మగారి దాని ప్రకారం ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, దేవుడు కంటికి కనబడతలేడు కాబట్టి, సరే దేవుడు కనబడతలేడు కాబట్టి అక్కడ జోడించారు. అమ్మ ఎక్కడ కనబడుతుంది? నాన్న ఎక్కడ కనబడుతున్నాడు? అమ్మను మనం చూస్తున్నామా? నాన్నను మనం చూస్తున్నామా? మనం పుట్టేటప్పుడు ఈ అమ్మనే మనల్ని కన్నది అని మనకు ఎట్లా తెలుస్తుంది? ఈ నాన్నతోటే మనం పుట్టామని మనకు ఎట్లా తెలుస్తుంది? మనకు తెలియాలి, మనం చూడాలి అంటే మనము వేరుగా ఉండాలి కదా అక్కడ. ఇది దేవుడు చూపిస్తున్నటువంటిది. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతుంది. ఇది ఇవన్నీ ఎప్పుడైతే ఎదురెదురుగా కూర్చుండి సాధనామయంగా చేయడం జరుగుతుందో అప్పుడు తెలుస్తాయి. ఇవి శబ్దాలతోటి కాదు. శబ్దాలంతా ఒకటిదే. నేను చదివింది, నేను విన్నది మీ దగ్గరకు వస్తుంది, మీరు విన్నది మీరు ఊహించుకుంటున్నారు. ఇదంతా ఒట్టిదే. అనుభవం వ్యావహారికంగా మనం చూసినప్పుడే దాని అంతరార్థం బోధపడుతుంది. ఈ రజనీ అమ్మ గారు చెప్పండి, మీరు మీ పిల్లలకు కనబడ్డారా? మీ అమ్మ మీకు కనబడిందా? ఎక్కడ కనబడతారు? పుట్టేటప్పుడు చెట్టు నుండి విత్తనం వస్తుంది. చెట్టు నుండి విత్తనం వస్తుందంటే చెట్టు పెద్దదా, విత్తనం పెద్దదా? విత్తనం తయారవుతుంది. విత్తనము చెట్టుని ఎలా చూడగలుగుతుంది? జీవాత్మ పంచభూతాలు మూలాలుగా ఉంచుకుని వచ్చింది. ఆగండి అమ్మగారు, రజనీమ్మ గారు అర్థమవుతుందా? ఇది కంటికి చూసి కనబడేటువంటిది కాదు, అనుభవపేతంగా తెలుసుకోవాలి. అందుకే అమ్మ పదములో ఇమిడించి మరీ చూపిస్తున్నాడు. అమ్మ పదములు, తల్లి పదములో ఇమిడించి మరీ చూపిస్తున్నాడు. తల్లడింపు అనేటువంటి తల్లి పదములో ఉన్నటువంటి రహస్యము అమ్మలో బొమ్ము చేయనటువంటి తత్వమే అమ్మ. ఈ ఆత్మీయ భావంతో
వాళ్ళ ఒడిలో, వాళ్ళ సాన్నిధ్యంలో, వాళ్ళ పెంపకములో వాళ్ళను ఎదిగింపజేసి, మనల్ని ఎదిగింపజేసి, అమ్మ నాన్నల సాన్నిధ్యంలో ఎదిగింపజేసి, మీరు చూడండి, పెంపుడు జంతువులను పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు. మీరు చూసే ఉండొచ్చు వాట్సాప్ లో, ఫేస్బుక్ లో. కుక్క పిల్లను భుజం మీద ఎత్తుకుంటుంది, పిల్ల అమ్మాయిని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నది వాళ్ళ అబ్బాయిని. గమనించారా? అంటే మా ఇంకొక ఘటనలో కుక్క పిల్లని ఎత్తుకొని ముద్దు పెడుతుంది, భర్త దగ్గరికి వచ్చే మొహం చూడని తిట్లు తిట్టి అట్లగాడతో మొహం వాసేటట్టుగా కొడుతుంది. ఆ భర్త ఏమనుకుంటాడంటే, భగవంతుడా, నేనే గనుక ఆ కుక్క పిల్లనై ఉంటే, నేనే ఆ కుక్కనై ఉంటే ఆ ప్రేమ నాకు అందేది కదా. ఏమి అట్లా చూస్తుంటది, మొహం దిష్టి తగులుతుంటది, అట్లా చూస్తుంది. అర్థమవుతుందా లేదా? ప్రేమించే వాళ్ళని చేయటం చేతనవట్లే, ఆ విషయమే తెలియదాన్నే ప్రేమించటం అవుతుంది. అది కదా. అవునండి. ఆ పిల్లలు పుట్టకపోతే నాకు కావాలి, నాకు బిడ్డ కావాలి, నాకు బిడ్డ కావాలి, నేను తల్లిని కావాలి, నేను అమ్మని అనిపించుకోవాలని చెప్పేసి ఇష్టపూర్వకంగా కన్నారు. కానీ కుక్కను మాత్రం ఇష్టపూర్వకంగానే పెంచుకోండి. కుక్కనేమో నెత్తి మీద భుజాల మీద ఎత్తుకొని పోతుంది, పిల్లల్నేమో నడిపించుకుంటూ పోతుంది. భర్త పెళ్లి కాకపోతే నాకు భర్త కావాలి, ఫలానా ఇతనే కావాలని ఆమె, అవునమ్మా నీకు నచ్చింది మంచివాడే అని చెప్పేసి తల్లిదండ్రులు నిర్ధారణ చేశాను. ఆ భర్తతోటేమో మొహం చూడని తిట్లు తిట్టుకుంటా అట్లగాడతోటి వీపు వాయగొడుతుంది. కుక్కనేమి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది, పక్కల పడుకొని జోపడుతుంది. ఆలోచించండి. ఇదంతా అర్థం అయ్యే వారికి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. తల్లి కనబడదు, తండ్రి కనబడదు, దేవుడు కనబడట్లేదు. తల్లిదండ్రి వారొక దేహ రూపంలో మనల్ని వారికి ఇష్టం ఉన్నప్పుడే మనల్ని హెచ్చరిస్తుంటారు. వారికి ఇష్టం లేదు, వారి మనసును మనం ఇరగొట్టామనుకోండి, నీ చావు నువ్వు చావు, నేను నిన్ను పట్టించుకుంటా అని చెప్పేసి వదిలిపెడతారు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. తల్లిదండ్రి వదిలిపెడతారు, కానీ దేవుడు వదిలిపెట్టడు. నీ గుళ్ళె మనుబోయా, నువ్వు ఉన్నవా లేవా అని చెప్పేసి ఆ సామాన్యులు తిట్టేటువంటి తిట్లు, ఈ దేవుడికి ఏం పోయే కాలం వచ్చి అంతా నా కష్టాలని నాకే ఇస్తున్నాను, నేనే ఉన్నాను, ఈ ప్రపంచంలో ఇంకొవరు లేరా అని చెప్పేసి నీ గుళ్ళె మనుబోయా, నీవి పాడుగాను అని ఎంత శపించినా కూడా భగవంతుడు వారిని వదిలిపెట్టాడు. వారిని కాదు, ఎవరిని వదిలిపెట్టాడు. ప్రతి జన్మకు మనతో పాటే ఉంటాడు. మనం తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరిస్తుంటాడు, మనం మంచి చేస్తున్నప్పుడు మనకు ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం పరవశింపజేస్తుంటాడు, తనవంత పులకరింపజేస్తుంటాడు. ఇది జరుగుతుందా లేదా? జరుగుతుంది. అమ్మకు అనుకూలంగా ఉన్నప్పుడేమో నా బిడ్డకి ఇది కావాలి, అది కావాలి, అది కావాలని ప్రేమతో చేసి పెడతాను. ఒకసారి అమ్మ మాట వినకుండా తిక్కగా చేస్తుంటే, నువ్వు నా చెప్పిన మాట వింటలేవు కదా అని చెప్పేసి తల్లి బాధ్యత వదిలేయడం, కోపంగా పట్టించుకోకుండా ఉండడం. ఈ తల్లిదండ్రి వీళ్ళు చేస్తారు, కానీ దేవుడు చెయ్యడు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని దేవుడు లేడు అని కాదు, ఇదంతా వ్యవహారం కనబడుతుంది కదా. భీమరావు గారు చాలాసేపటి నుంచి ఆగారు, మీరు అడగండి. ఓం ఆచార్య నమస్తే. నమస్తే ఆచార్య, ఇప్పుడు శుక్రకణము జీవాత్మన జీవం వేరు, ఆత్మ వేరు? జీవుడు వేరు, జీవము వేరు, ఆత్మ వేరు. జీవుడు వేరు, ఆత్మతత్వం వేరు. జీవము పోసుకున్న తర్వాత జీవాత్మ అనబడుతుంటది. జీవము పోసుకున్న తర్వాత, పంచమహాభూతాల సంయోగంలోకి వచ్చిన తర్వాత, కలిసిన తర్వాత, జీవం తోడైన తర్వాత జీవాత్మ అనబడుతుంటది. ఇప్పుడు ఆ తోడైనటువంటి జీవం పోసుకున్న తర్వాత, జీవము తోడైనటువంటి ఆ తత్వాన్ని ఇప్పుడు ఈ సాధనలో, ఆధ్యాత్మిక సాధనలో జీవన ముక్తి, ఇంద్రియాలను జయించడం అంటే, ఇంద్రియాలు ఉన్నా నేను కళ్ళతోటే ఎందుకు చూడాలి, బుద్ధితో ఎందుకు చూడకూడదు? నేను చెవులతో విన్న శబ్దాల మీదనే ఎందుకు ఆధారపడి ఉండాలి? వాళ్ళు చెప్పింది ఎంతవరకు వాస్తవికం
అనేటువంటిది బుద్ధితోటి ఎందుకు ఆలోచించట్లేదు? నోరు ఉన్నది కదా అని చెప్పేసి ఏది పడితే అది వాగే కంటే నేను మాట్లాడకపోతే ఇక్కడ పని నడవదా? మాట్లాడకుండానే మాట్లాడిన దానికంటే ఎక్కువ వ్యవహారం మనం చూపిస్తే మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని ఈ విధంగా ఇంద్రియాలను ఒక్కొక్క దానిని మనము మన నియంత్రణ ఉంచుకొని ఇంద్రియాల తోటి పని లేకుండా ఇంద్రియాల మీద ఉన్నాము అంటే కర్ర పట్టుకొని నడవడం, కళ్ళద్దాలతో చూడడం, చెప్పులతో నడవడం, వస్త్రాలతో ఉండడం. ఈ వస్త్రాలు మనం వేసుకుంటున్నటువంటివి ఇవి అసలైనటువంటిది కాదు అని భగవంతుడు మాయలో పుట్టిన తర్వాత మాయని తొలగింపజేసి మనల్ని ఏ దేహంతో అయితే పంపించాడో అదే దేహంతోటి మనం చనిపోయినప్పుడు శవాన్ని చితి మీద పెట్టినప్పుడు ఆ నిప్పు మొట్టమొదట మనల్ని చుట్టుకున్నటువంటి ఆ వస్త్రాలని తగలబెడుతుంది. ఆ తర్వాత ఇక్కడికి వస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. ఇప్పుడు మరి ఆత్మ చైతన్యం ఎప్పుడు ప్రవేశిస్తుంది ఆచార్య జీవాత్మ? ఆత్మ అనేటువంటిది అత సాతత్య గమనే. అత అంటే ఈ యొక్క నిరంతరం క్రియాత్మకంగా సక్రియముగా చేతనముగా ఉన్నటువంటిదే చైతన్య శక్తి. ఆ ఆత్మ ఉండడం వలనే యజమాని వాహనంపై కూర్చుండి దాన్ని ప్రారంభించి దాన్ని నడిపించుకుంటూ పోతున్నప్పుడు యజమాని ఊరికే కూర్చుంటాడు. అతని సంకేతంతో అతడు ఎలా నడిపిస్తే వాహనం అలా పరిగెడుతుంది. నడిపించరానప్పుడు ఎక్కడో గోతులో పడేస్తుంది, ఎక్కడో గోడ గుద్దుకుంటే వృక్షాన్ని గుద్దుకుంటే ఇంకొకరికి ప్రమాదం చేస్తుంది. అదే మనకు నడపడం వచ్చాక ఎంత నైపుణ్యంగా పోతున్నాము ఆ విధంగానే దేహంలో దేహి ఉన్నప్పుడే దేహము కదలడం, మాట్లాడడం, చూడడం, నవ్వడం, ఎగరడం, ఏడవడం అన్ని చేస్తున్నటువంటి ఈ చైతన్య స్థితి చనిపోయినప్పుడు ఈ యొక్క దేహము నుండి చైతన్య స్థితి, ఆత్మస్థితి ఇది బయటకు పోతుంటది. ఏదైతే వాహనము నుంచి డ్రైవర్ దిగిపోతున్నప్పుడు వాహనాన్ని ఆపు చేస్తుంటాడు, నిలుపు చేస్తుంటాడు, అదే రూపకంగా డ్రైవరు లేని వాహనం నిష్క్రియంగా ఎలా పడి ఉంటుందో ఆత్మ లేని దేహం నిష్క్రియంగా శవంలాగా పడి ఉంటుంది. ఈ చైతన్య తత్వమే ఆత్మతత్వము, నిష్క్రియ తత్వమే జడతత్వము. ఈ కనబడే ఈ యొక్క స్థూల రూపం, ఆకృతి రూపం ఏదైనా సరే, శుక్రమైనా సరే, అండమైనా సరే, దేహమైనా సరే, కనబడే రూపమంతా పంచమహాభూతముల భయము. ఈ కదిలేటువంటి చైతన్య స్థితి ఇది జీవాత్మమయం. అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది ఆచార్య. అందుకని అన్ని కంటితో చూడాలని అనుకోవద్దు. కళ్ళతో చూస్తున్నది మోసం, చెవులతో వింటున్నది కూడా మోసం అవుతుంటది. కాబట్టి బుద్ధితోటి నువ్వు ఈ యొక్క యోగ సాధనలో, సమాధి అవస్థలో, యోగ సాధన చేసేటప్పుడు, సమాధి స్థితిలో దేహమును ఒలిచేటప్పుడు, దేహ అవయవాలను ఒలిచేటప్పుడు, ఇంద్రియముల సామర్థ్యమును ఒలిచేటప్పుడు ఈ యొక్క శ్వాసను స్తంభింపజేసి ఈ యొక్క శ్వాస ఎవరికి అవసరము, ఎవరు తీసుకుంటున్నారు అది అర్థం కాకపోతే ఇక్కడ చూడండి. తినే తిండి చేతితో తీసుకొని వచ్చి నోటి దగ్గరికి రాగానే అది మంచిదో కాదో ముక్కుతో దాని రుచి వాసన చూపిస్తున్నాడు. వాసన చూస్తున్నది ఎవరు? నిద్రపోతున్నారా? మీకు వాసన వస్తుందా లేదా? జీవాత్మ. ఎవరు? పశువులకు కూడా ఆ ముక్కు, నోటి దగ్గర ముక్కు పెట్టాడు. అవి కిందికి తల దించితే అది అక్కడ మంచిది ఉన్నదా చెడ్డది ఉన్నదా అని వాసన చూడడం. ప్రతిదీ ఆ రూపకంగా ప్రతిదీ ఈ బుద్ధితోటి నీవు స్వామి అయినప్పుడు, నువ్వు యజమాని అయినప్పుడు, నీకు ఈ యొక్క నువ్వు సమర్థుడు అయినప్పుడు నీ నుండి అసమర్థతను వదిలేయి అని చెప్పేసి మనల్ని
గర్భం నుంచి తీసుకొచ్చిన మాయను తర్వాత తొలగింపజేస్తున్నాడు. ఇక పొత్తి బట్టల్లో పడుకున్నటువంటి ఆ చుట్టిన బట్టలను తొలగింపజేస్తున్నాడు. బాల్యంలో వేసుకున్న వస్త్రాలను యవన దశలో తీసేస్తున్నాడు. యవనంలో వేసుకున్నటువంటి ప్రౌఢావస్థలో వేసుకున్నటువంటి వృద్ధాప్యంలో వేసుకున్నటువంటి జరాజీర్ణావస్థలో, ఈ జరాజీర్ణం నుండి మరణాసన్న దశలో, మరణంలో కనబడుతూ తీసుకెళ్ళినటువంటి ఈ శరీర దేహము అనేటువంటిది ఆ యొక్క చితిలో అక్కడ కొలిపి చేస్తున్నాడు. మనతో ఏమిటిది? ఆత్మ చైతన్య స్థితి మాత్రమే. ఈ చైతన్య స్ఫూర్తి. అందుకే ఆ స్ఫూర్తిని, ఆ కదలికను కంటికి చూపించాల్సిన అవసరం లేదు. ఇది అనుభవంతో తెలుసుకోవాల్సినటువంటి. ఇది ఆగండి ఒక నిమిషం. అది కూడా కంటితో చూస్తాను అని అంటే అది సాధ్యం కాదని ఉప్పు తినిపిస్తున్నాడు, అది సాధ్యం కాదని పులుపు తినిపిస్తున్నాడు, అది సాధ్యం కాదని తీపి తినిపిస్తున్నాడు, అది సాధ్యం కాదని నొప్పిని చూపిస్తున్నాడు, అది సాధ్యం కాదని సుఖదుఖ ఆనందాన్ని చూపిస్తున్నాడు. అవి మనం కళ్ళతో చూడగలమా? పులుపును, తీపిని, కారమును, చేదును కళ్ళతో చూడడం సాధ్యమా? నొప్పిని కళ్ళతో చూడడం సాధ్యమా? గాలిని కళ్ళతో చూడడం సాధ్యమా? అనుభవిస్తేనే తెలుస్తుంది. అందుకని దేవుడు కానీ దేవుడు వరకు ఎందుకు? నీవు ఎవరి వంశంలో ఉన్నావో, ఎవరి ఒడిలో పాలు తాగుతున్నావో వారిని నువ్వు చూడలేవు. ఇప్పుడు అది కంసుని చెరసాల నుంచి శ్రీకృష్ణుని తన బిడ్డను కాపాడడానికి వసుదేవుడు పడినటువంటి పాటలు తట్టలో పెట్టుకొని వెళ్ళి అక్కడ గోకులంలో వదిలేసి వచ్చినప్పుడు అక్కడ రాక్షసు వచ్చి పాలిస్తుంటే శిశువుకు ఎత్తుకున్నప్పుడు అమ్మే అనుకున్నాడు, కానీ పాలిస్తుంటే కూడా అమ్మలాగానే భావించాడు. కానీ అది విషమని తెలిసి కొరికే చంపేశాడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అందుకని అది పసిగట్టాల్సింది మనం. పాలివ్వడం తప్ప, ఎత్తుకోవడం తప్ప ఎందుకు కొరికి చంపాడు? ఇక్కడ మనకు జ్ఞానోదయం కల్పిస్తున్నాడు. గర్భం దాల్చడం తప్ప, 9 మాసాలు మొయ్యడం తప్ప, కనడం తప్ప, మరి ఎందుకు చెత్త బుట్టలో పడేస్తున్నారు? ఎందుకు ఆ మురికి కాలువలో పడేస్తున్నారు? ఎందుకు ఆ చెట్ల పొదల్లో వదిలేసి వస్తున్నారు? ఎందుకు ఆ శౌచాలయం టాయిలెట్లలో ఆ డస్ట్బిన్ లో పడేసి వస్తున్నారు? ఆలోచించండి. ఎందుకు ఆ క్లినిక్లలో అబార్షన్ చేయడం జరుగుతుంది? పుష్పమ్మ గారు చాలాసేపటి నుంచి ఆగారు, అడగండి. అందుకని ఈ కనబడే రూపం పంచమహాభూతాలమయం. ఆత్మతత్వం, జీవతత్వం వేరు. జీవం పోసుకున్న తర్వాత మాత్రమే. స్వర్గం నుండి వచ్చేది శుద్ధమైనటువంటి ఆత్మని. స్వర్గంలోకి వెళుతున్నటువంటిది జీవన్ ముక్త అవస్థ, శుద్ధ ఆత్మగానే వెళుతుంది. ఈ రహస్యం ఎక్కడ చెప్పబడింది అంటే అగ్నిహోత్రములో ఆఘార వాద్య భాగాహుతులు. ఇవి అర్థమైతే ఈ రహస్యం అర్థమైతే. ఆఘార వాద్య భాగాహుతుల్లో ఏముంది అంటే అగ్నయే సువాహ. అగ్నితత్వం అంటే ఆత్మతత్వం. స్వర్గం నుంచి దిగి వచ్చేటువంటి శుద్ధ ఆత్మతత్వం. సోమాయ స్వాహ. సోమం చంద్రుని సంయోగంతో పండేటువంటి వృక్ష వనస్పతి అన్న ఔషధుల రూపం సోమం. ఆ సోమంతో తయారయ్యేటువంటి ఈ జన్మం, ఈ దేహం జీవం పోసుకోవడం ఆ యొక్క సోమంతో ద్వారా. ప్రజాపతయే ఇక 84 లక్షలుగా జన్మించి జన్మగా చూపించడం ప్రజాపతి, జన్మింపజేసేట. కానీ జీవం పోసుకునేది మాత్రం సోమతత్వం. సోమాయ స్వాహ. మళ్ళీ జీవన్ముక్త అవస్థ.
ఓం ఇంద్రాయ స్వాహ. ఇది ఆ పరమేశ్వరుని సంతతి నేను కాబట్టి మళ్ళీ ఇంద్రునికి ఆ భగవంతుడి దగ్గరికి చేరుకోవడం. కంటికి కనబడే రూపం కాదు. ఈ ఆఘారవాద్య భాగావతి చాలా లోతైనటువంటి, అందుకే పదే పదే ఏ ప్రకరణం చేసినా మళ్ళీ ప్రకరణానికి ముందు తర్వాత ఆఘారవాద్య భాగావతుల దగ్గరికి తీసుకొస్తున్నాడు దయానంద సరస్వతి. అంటే మనం ఈ ఇంట్లోకి ప్రవేశించేది గుమ్మం ద్వారానే, ఇంట్లో పని చూసుకొని బయలుదేరి బయటకు వచ్చేది గుమ్మం ద్వారానే. బయటకు రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా ఆ గుమ్మంలోంచి మనకు నడిపిస్తున్నాడు. అంటే ఆ గుమ్మం ప్రాముఖ్యత ఎంతైతే ఉంటుందో ఈ యొక్క అగ్నిహోత్ర వివిధ ప్రకరణాల వెనక ముందు ఈ ఆఘార వాద్య భాగావతి చాలా లోతైనటువంటిది. మనకు ఇప్పటి వరకు మనకు గురువులు చెప్పినటువంటిది, మనం నేర్చుకున్నటువంటిది, పుస్తకాలు చదివినట్టు ఓం స్వాహ వరకే తెలుసు. కానీ ఓం స్వాహ వెనుక ఆ ఒక మంత్రాలను అంతరార్థాన్ని విప్పితే అప్పుడు బయటపడుతుంది నిజమైనటువంటిది. ఇది ఓం స్వాహ, ఇది పైన ఉల్లిగడ్డ పైన ఎండిపోయిన పొరల్ లాంటిది ఈ యొక్క అగ్నిహోత్రం. కానీ ఆ ఉల్లితత్వం ఏదైతే ఉన్నదో ఇది ఆత్మతత్వం. అగ్నిహోత్రం ఆషామాషి తమాషా ఒక పూజ కాదు. ఇది మన జీవితాలను సవరించేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానబోధ అగ్నిహోత్రం. కాబట్టి ఈ ఓం 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 అనేటువంటిది, ఈ ఓం అనేటువంటిది అంతా ఏంటంటే నువ్వు అంతరార్థాన్ని గ్రహిస్తే ఓం చెప్పడానికి అర్హత ఉంది. ఇది నీ జీవిత రహస్యాన్ని విప్పుకుంటున్నావు, నీ జీవిత రహస్యాన్ని తెలుసుకుంటున్నావు. అందుకే ప్రతి మంత్రానికి ఆరంభంలో ఓం ఏంటంటే ఇది వరకు చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పేది వేరు. ప్రతి రహస్యానికి మధ్య ప్రతి మంత్రానికి ఆరంభంలో ఓంకారం ఉంటుంటుంది. కేవలము ఓం స్వాహ అనుకుంటా పోతే ఓం చెప్పడానికి అర్హత లేదు. అందుకే సంధ్యోపాసనలో ఇక్కడ చెప్పేటప్పుడు ఏంటంటే ప్రతి ప్రకరణానికి ఓం చెప్తున్నాడు. కానీ తెలియని వాళ్ళు తొందరపాటుగా అతి శృతి మించుతున్నటువంటి వాళ్ళు ప్రతి మంత్రానికి ఓం చెప్తున్నారు. ప్రతి మంత్రానికి ఓం చెప్పేటువంటిది ఈ యొక్క పరమాత్మ ఉద్దేశానికి విరుద్ధము, వైదికానికి విరుద్ధం, అన్నింటికి విరుద్ధం. అందుకే దయానంద సరస్వతి ఆచమన మంత్రాల ఒక్కొక్క ప్రకరణం, ఉపస్తరణం కిందిది, అభిధానం పైనది, సత్యం యశ మధ్యలది. ఆచమన మంత్రం జీవాత్మ పరమాత్మతో కలుపుతున్నాం, ఈ ప్రకరణం వేరు. అంగస్పర్శం అక్రియ ధ్యానం, ఈ ప్రకరణం వేరు. మార్జన ప్రకరణం ఇది వేరు. ప్రాణాయామ ప్రకరణం, అఘమర్షణ ప్రకరణం, ఆచమన ప్రకరణం, మనసా పరిక్రమ ప్రకరణం, ఉపస్థాన ప్రకరణం, ప్రాయశ్చిత్త ప్రకరణం, ప్రాయశ్చిత్తం తర్వాత ఆచమన ప్రకరణం, గాయత్రి మంత్ర ప్రకరణం, సమర్పణం, నమస్కారం, శరణోదేవి ఆచమనం. ప్రతి ప్రకరణానికి ఓంకారం. ఓం ఆచార్యజీ, ఉపస్థాన ప్రకరణంలో ఓంకారం లేదు కదా ఆచార్య? ఓంకారం అక్కర్లేదు. ఇక్కడ రహస్యం ఏంటంటే పాపము చెయ్యొద్దు అని ఋగ్వేదాన్ని జ్ఞానకాండం అంటారు. జ్ఞానం యొక్క సారాంశం చివరికి చెప్తున్నటువంటిది ఏంటంటే నువ్వు పాపం చెయ్యకుండా ఉండు, ఆ తర్వాత సూక్తం సంఘటన సూక్తం కలిసి ఉండు అని. పాపం చేయకుండా ఉండు, ఐకమత్యంతో ఉండు అని ఋగ్వేదం చివరన చెప్పినటువంటి జ్ఞానకాండమే అఘమర్షణం. అఘమర్షణంలో పాపం ఇప్పుడు ఏంటంటే అఘమర్షణమే ఎందుకు వస్తుంది అని అంటే అఘమర్షణం కంటే ప్రాణాయామ మంత్రాలతోటి ఓం భూహు ఓం ఓం భూహు ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం పైకి వచ్చేసి ఓం ఖం బ్రహ్మ అని ఈ యొక్క సత్యం సత్యస్వరూప పరమేశ్వరంలో మనల్ని కలిపినప్పుడు
సత్యస్వరూప పరమేశ్వరంలో మనల్ని కలిపినప్పుడు ఈ ప్రకరణం అయిపోయింది. అంటే జీవనముక్తిని పొందినప్పుడు ఆ ప్రకరణంలో మన ప్రయత్నము సరిగా లేనందువల్ల మనం సఫలము కాలేకపోతున్నాము. అందుకే ముగించుకొని లేచొస్తున్నాము. ముగించుకొని లేచొస్తున్నాము. కాబట్టి దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ ఋగ్వేదం యొక్క జ్ఞానకాండం యొక్క సారాంశం, ఇక నీవు ఈ జ్ఞానం అంతా నువ్వు చదువుకున్నావు కాబట్టి ఇక నువ్వు తప్పు చెయ్యకు అనేటువంటిది అగమర్శనము. ఆ తర్వాత మనస పరిక్రమ, మనస్సుతోటి నీవు చూడు, నీ మనస్సు నీది, నీ మనసుతో చూడు. కళ్ళద్దాలు నీ కళ్ళద్దాలు పెట్టుకొని మరీ జాగ్రత్తగా చూడు, నువ్వు చెప్పులేసుకొని నడువు అనేటువంటి ఈ చెప్పులు, ఈ కళ్ళద్దాలు ఎట్లయితే సాధనము, మనసు అటువంటి సాధనము. ఆ మనస్సుతోటి నువ్వు తూర్పు దిశలో భగవంతుడు ఏ రకంగా నిన్ను రక్షిస్తున్నాడో చూడు. ఎవరైనా పిల్లలని కొట్టబోతుంటే తల్లి ఏ రకంగా చేస్తుంటది, ఏం చేస్తుంటది? ఈ రకంగా చెయ్యి పెట్టి పిల్లల దగ్గరికి ఎట్లయితే అనుకుంటున్నదో, అసిత ఇషవహ, అసిత ప్రాచీ దిగగ్ని రధిపతి, అసిత అంటే ఈ కొడవలి వల్ల ఈ రకంగా పిల్లలను ఇట్లా చేయి కనపడుతున్నాయి, ఇట్లా పిల్లలను దగ్గరికి అనుకుంటారు కదా, ఆ రకంగా భగవంతుడు తూర్పు దిశలో కనపడుతున్నాడు. అది నువ్వు గమనించు. దక్షిణా దిగింద్రోధిపతి తిరశ్చి అని అంటే ఈ వంకర టింకర, వానపాములు నడుస్తున్నట్టుగా, పాములు నడుస్తున్నట్టుగా ఈ వంకర టింకర పోయేటువంటివి ఏవైతే ఉన్నాయో, కుటిల మార్గంగా వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో, మనకు హాని చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో, తిరశ్చి రాజీ రక్షిత ఈశవ, వాటితో రక్షిస్తున్నాడు. అది నువ్వు గమనించు. ప్రతీచిని అందరూ ప్రాచీదిగానే చదువుతున్నారు. ప్రాచీ అనేటువంటిది తూర్పు దిశ, ప్రతీచి అనేటువంటిది పడమర దిశ. పడమర దిశలో ప్రతీచిది వరుణో అధిపతి, వరుణుడు అధిపతి అయి ఉండి ఆహార ధాన్యాల్లో వచ్చే చెప్పండి. ఇది వారు మునిగారు వాటిని ఆశ్రయింపజేస్తారు. మునిగారు పట్టుకోలేక ఇంకా వేరే వాళ్ళు ఈ స్వతహ పుట్టుకొచ్చే, ఈ శ్యామలయ్య గారు కూడా దీన్ని తడబడుతున్నారు ఇక్కడ. ఈ ఆహార ధాన్యాలలో స్వతహ పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు బయట అయితే అది ఈగల దోమలు పుట్టుకొచ్చేది ఎక్కడంటే, నీళ్లు నిలబడి అక్కడ నీళ్లు చెడిపోయినందువల్ల వాటితోటి రబ్బర్లు, టైర్లు, చెత్త చెదారం తోటి దోమలు పుట్టుకొస్తున్నాయి. అది వేరే విషయం. కానీ ఇక్కడ శుద్ధముగా మనము స్వచ్ఛంగా తెచ్చి డబ్బలో పెట్టినప్పుడు వాడుకోకపోతే, గాలి తగలకపోతే, దుకాణంలో ఎందుకు పురుగు పట్టదు అంటే వాళ్ళు తెరిసి పెడుతుంటారు, గాలి తగులుతుంటది, అక్కడ పురుగు పట్టదు. కానీ ఇక్కడ మనం డబ్బలో మూసి గాలి కూడా తగలకుండా జాగ్రత్త పెడుతున్నాము కాబట్టి దాంట్లో పురుగులు స్వతహ తయారయ్యి ఈ పురుగులు ఎట్లయితే ఈ అన్నంలో ఉండి ఇవి చావట్లేదో, ఈ అన్నమును తిన్నందువల్ల నీకు కూడా ఎటువంటి హాని లేదు, నిరపరాధము అని. అవునండి ప్రభాకర్, ఉండండి. ఇక ఉదీచీదిక్ సోమోధిపతి స్వజో అశని రిషవ స్వజ, ఈ యొక్క వృక్ష వనస్పతి, ఈ యొక్క పంటల ద్వారా వచ్చేటువంటి వాటికి ఈ పంటలు పండాలంటే అశని అంటే ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి. ఈ యొక్క అశని అంటే విద్యుత్తు తోటి నత్రజనిని విడుదల చేసి ఈ పంటలు పండించడం, ఈ యొక్క వృక్ష వనస్పతుల్లో ఆహార పదార్థాలను మనకు తయారు చేసి అందివ్వడం, ఇదంతా అశని. వాటి పంటలను సరిగా పండించడానికి, క్రిములను సంక్రమింపకుండా చేయడానికి ఈ యొక్క విద్యుత్తు, అశని అంటే విద్యుత్తు. ఆ తర్వాత ధ్రువాది, ఈ యొక్క కింది దిశలో భూమి నుండి భూగర్భ విషవాయువులు వస్తుంటే అవి మనకు హాని చేయకూడదని చెప్పేసి గడ్డి, ఈ యొక్క వృక్ష వనస్పతి పువ్వుల ద్వారా వీటితోటి వచ్చేటువంటి సువాసన భూమి లోపల నుంచి వచ్చేటువంటి ఎక్కడికక్కడే నిర్వీర్యం చేస్తుంది అన్నట్టుగా.
అందుగురించి ఈ రహస్యాన్ని పూలమాలగా కోపంగా ఉన్నటువంటి వారి మెడలో వేసి వారిని సన్మానించడం. ఇక పూలమాల వేయక ముందుకు చిరుబురులాడినటువంటి స్వభావం, వేసిన తర్వాత పొగడతలతో ముంచెత్తుతుంటది అనమాట ఆ రకంగా. ఇక ఊర్ధ్వ అనేటువంటి ఊర్ధ్వాది బృహస్పతి రసితో శ్విత్రో రక్షిత వర్షమిష. శ్విత్రుకైతే బొల్లి మచ్చలు, తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, నల్ల మచ్చలు శరీరం మీద వచ్చేటువంటి దీనిని కుష్టు అంటుంటారు. ఇది వర్షం ఇషవ. వర్షం అని అంటే వర్షపు నీటితోటి ఇది చికిత్స జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రభాకర్ గారు అడిగిన ప్రశ్న, ఉపస్థానంలో ఓంకారం ఎందుకు లేదు అనే దానికి, ఈ మనస పరిక్రమ తోటి మనస్సును కుదుటపరిచిన తర్వాత ఇక సాక్షాత్కార ప్రకరణం ఉంటుంటది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఓంకారం దగ్గరికి పోతే, ఓంకారం భిన్న ప్రకరణం కాబట్టి ఆ ఓంకారం దగ్గరికి పోతే ఇక్కడ మళ్ళీ మనసుకు బయట విషయాన్ని అందించినట్టు అవుతుంటది. కాబట్టి ఓంకారం కాకుండా నేరుగా సాక్షాత్కారంలోకి తీసుకెళ్లేటప్పుడు అక్కడ ఓంకారం పెట్టకుండా ఈ యొక్క అక్కడ ఎందుకు ఓంకారం పెట్టలేదంటే, జీవాత్మను తనిఖీ చేయడం జరుగుతుంది. నీవు ఏవైతే అనుబంధాలను తీసుకొచ్చావో అవి అక్కడ వదిలేయు అనేటువంటివి ఈ జాతవేదశ ఈ మంత్రం ద్వారా అనుబంధాలను విడింపజేయడం. ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉండేటువంటి ఏవైతే చెప్పులైతే బయటే వదిలేస్తుంటాము, ఇంకేవైతే మన సంచి ఏదైతే ఉంటుంటుందో అవన్నీ బయట ద్వారం దగ్గర బయట వదిలేసి మనల్ని కట్టు వస్త్రాలతోటి ఏ రకమైతే ఆ గొప్ప వ్యక్తుల దగ్గర కలవడానికి అనుమతిస్తూ ఉంటుంటారో, ఇక్కడ కూడా భగవంతుడు నీవు ఏవైతే భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, సంపత్తి పట్ల, పదవి పట్ల, నీకు ఏ ప్రతిష్టల పట్ల ఏదైతే మక్కువ ఉన్నదో అవన్నీ నీవు వదిలేసి నీకు నీవుగా ఆత్మవుగా వస్తేనే పరమాత్మ సాక్షాత్కారం ఇక్కడ సంభవం అవుతుంటది అని ఆ రకంగా అనుబంధాలని విడిపింపజేసేటువంటిది జాతవేదశ మంత్రం. ఆ తర్వాత ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలను సూర్య చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య, ఈ యొక్క కంటికి కనబడే ప్రతి రహస్యాన్ని చూపించి సూర్య ఆత్మ జగతస్థ అని చెప్పేసి ప్రకృతి అండపిండ బ్రహ్మాండాలను అంతా చూపిస్తున్నాడు. ఆ తర్వాత ఉదయించబోయేటువంటి సూర్యుని కోసం ఆధ్యాత్మ జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి తరుణాన్ని ఉదిత్యం జాతవేదసం, ఉదిత్యం అంటే ఉదయించబోయే సూర్యుని కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. ఆ ఉదయించబోయేటువంటి సూర్యుడిని కిరణాలు ఎదుర్కోలుగా తీసుకొస్తున్నాయి. కిరణాలు ఎదుర్కోలుగా ఏంటంటే యొక్క పెళ్లి చేసుకున్నటువంటి ఆ యొక్క దంపతులను రథం మీద కూర్చుండబెట్టుకొని ముందు బాజా భజంత్రీలతోటి అందరూ ఏదో మంచి పాటలతో తీసుకెళ్తుంటారు. చనిపోయినటువంటి శవాన్ని భుజాల మీద ఎత్తుకొని ముంగట అది వేద మంత్రాలు ఉచ్చరించుకుంటారు. వేరే వాళ్ళైతే డోలు భజంత్రీలు వాయించుకుంటా. ఈ భజంత్రీలు వాయించడం, ఈ ఎగరడం, దూకడం ఇవి కిరణాలు లాంటివి. వెనుక వస్తున్నటువంటి శవం సూర్యుని లాంటిది. ఈ యొక్క పెళ్లి దంపతులు వాళ్ళు ఊరేగింపు గెలిచిన నాయకుడు సూర్యుని లాంటి వాడు. ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రజలు కిరణాలు లాంటి వాళ్ళు. ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. ఈ రకంగా ఎదుర్కోలుగా ఎందుకు వస్తున్నాయంటే దృశే విశ్వాయ సూర్యం, ఈ విశ్వము నడిపిస్తున్నటువంటి ఆ భగవంతుని చూడడం కోసం తహతహలాడుతున్నటువంటి వాళ్ళు. అందుకే ఎవరిదైనా ఊరేగింపు వస్తుంటే చుట్టూ ఏమైంది, ఎవరు ఎవరు చనిపోయిన వాళ్ళనేమో ఎవరు అంటుంటారు. అక్కడ శవం కనబడుతుంది, శవాన్ని తీసుకెళ్తున్నారు, ఆయన ఎవరు ఎవరు అనేటువంటిది. అది పెళ్లి, అమ్మో ఎంత బాగా, ఎంతమంది వచ్చారు చూడు, ఎంత బాగా తీసుకెళ్తున్నారు, ఎవరి పెళ్లికి అనేది. ఎవరు గెలిచారు, ఏ నాయకుడు గెలిచారు, ఏ పార్టీ గెలిచింది, ఊరేగింపు చాలా ఆనందంగా తీసుకెళ్తున్నారు. తర్వాత ఉద్వయం తమసస్వరిస్వహ పశ్యంత ఉత్తరం ఉద్వయం ఉద్వయం ఉత్ అంటే లేవాలి లేవాలి. ఏ అజ్ఞానంలో అయితే ఉన్నామో, ఏ అవిద్యాగ్రస్తమై ఉన్నామో, ఏ భవబంధాల్లోనైతే ఉన్నామో అక్కడికి వెళ్ళి లేవాలి. లేచి ఏ రకంగా ఒక కప్ప ఎగరడానికి ప్రయత్నం చేస్తుందో, ఏ రకంగా ఒక పక్షి ఎగరడానికి ప్రయత్నం చేస్తుందో ఆ రకంగా మనం ఈ అజ్ఞానం, అవిద్య, ఈ అనుబంధాల నుంచి, ఈ యొక్క దేహ ఆసక్తి నుంచి, ఈ యొక్క తినుబండార పదార్థాల నుంచి
మనం ఇదంతా వదిలేసి ఆత్మతత్వంగా ఉద్వయం తమసస్వరిస్వ తమస ఈ యొక్క తామసికమైనటువంటి ఈ యొక్క అజ్ఞానం నుంచి తమసస్వరిస్వ పశ్యంత ఉత్తరం మన ఆత్మికోన్నతి దిశను చూడాలి. మన ఆత్మ ఏ విషయంలో ఉద్ధరించబడుతుంటుందో, మన ఆత్మ ఎక్కడైతే సుఖంగా ఉంటుంటుందో, ఎక్కడైతే ఈ దుఃఖాలకు దూరంగా ఉంటుంటుందో ఆ వైపు, ఆ మోక్షం వైపు చూడాలి. పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్య అగన్మ జ్యోతిరుత్తమం. ఈ సాక్షాత్కార ప్రకరణానికి తీసుకెళ్లేటువంటి ఉపస్థానం కాబట్టి ఓంకారం ఇక్కడ అక్కర్లేదు. మళ్ళీ ఓంకారం పెడితే మనసు విఘ్నమైతుంటది. మళ్ళీ మనసుని ఏకాగ్రపరచాలంటే ఇబ్బంది. ఇది ఎలాంటిదంటే, మనము యోగ సాధన చేస్తున్నప్పుడు, సాక్షాత్కారం అవుతున్నప్పుడు మధ్యలో మూత్రం వస్తుంటది, మల విసర్జన వస్తుంటుంది. అదే ఈ మలమూత్రాలు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఈ యొక్క పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే, కంఠకూపేక్షుత్ పిపాస నివృత్తి. నీలో ఆసక్తి ఉన్నట్టయితే, ఆహార పదార్థాలు, ఈ యొక్క అన్నపానీయాల పట్ల నీలో ఆసక్తి ఉన్నట్టయితే, నీవు ఆ ఆసక్తి నీలో లేకపోతే దేహము అపేక్షించదు. నీలో ఆసక్తి ఉంటే దేహం కావాలని అనుకుంటుంటది. కాబట్టి నీవు ఆపేక్షను వదిలేయి. నువ్వు అపేక్షను వదిలేసి సాక్షిభూతంగా ఉంటే దేహంకు ఆకలి దప్పికలు ఉండవు. ఇక దేహంకు ఆకలి దప్పికలు తీర్చాలి అంటే నువ్వు కంఠకూపంలో మింగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, తాగుతున్నప్పుడు, అన్నం నమిలి మింగుతున్నప్పుడు కంఠంలో ఏ తరంగాలైతే వస్తుంటాయో వాటి మీద నువ్వు దృష్టి పెట్టి ఆ యొక్క రుచిని ఆస్వాదించు. ఇక నీకు ఆకలి వేయదు అనేటువంటి ఆకలి దప్పికలను జయింపజేస్తున్నాడు. ఆకలి దప్పికలను జయింపజేస్తే ఈ సమాధి స్థితిలో మలమూత్రాలు తయారీ కావు. మనం చేసుకోవాల్సిన సాక్షాత్కారం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అవగాహన లేనటువంటి వారు ఇక్కడ ఓంకారం చెప్పడం, ఓంకారం దగ్గరికి వీళ్ళు వస్తున్నారు, అవగాహన లేని వాళ్ళు వస్తున్నారు. అవగాహనతో దయానంద సరస్వతి సాక్షాత్కారం దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరిదైనా పేరు తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంటది అంటే, ద్రౌపది ముర్ము, నరేంద్ర మోదీ పేరు ఎప్పుడు అడుగుతుంటాము అని అంటే, వారికి దూరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఓంకారం వేరు, ఓంకారేశ్వరునితో కలవడం వేరు. ఓంకారేశ్వరునితో సాక్షాత్కారం జరిగేటువంటిది ఈ ఉపస్థాన ప్రకరణం. ఈ ఉపస్థాన ప్రకరణానికి ముందు ఓంకారం లేదు. ఇక అవగాహన లేనిటువంటి వారు, దయానందుని యొక్క ఉద్దేశం అర్థం కానటువంటి వారు ఇక్కడ ఓంకారం చదువుతుంటారు. దయానంద సరస్వతి పంచమహాయజ్ఞ విధిలో రాయలేదు, సంస్కార విధిలోనూ రాయలేదు ఈ ఉపస్థానం దగ్గర ఓంకారం. ఇది కేవలం ఈ మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి పండితులు పుస్తకంలో పెడుతున్నారు, ప్రతి మంత్రానికి పెడుతున్నారు. అది వారి విద్యతగా వదిలేయాలి. ఎందుకంటే దయానంద సరస్వతి పెట్టలేదు, దాని అంతరార్థం వేరే ఉంది కాబట్టి ఇక్కడ ఓంకారం అక్కర్లేదు. పట్టుకున్నారా ప్రభాకర్ గారు? ఇక్కడ సూటిగా చెప్పాలి అంటే, ఈ యొక్క పంచమహాయజ్ఞ విధిని పాటించేవారు, మిడిమిడి జ్ఞానం గలటువంటి వారు నరేంద్ర మోదీని కలవడానికి వెళ్తున్నప్పుడు, ద్రౌపది ముర్మును కలవడానికి వెళ్తున్నప్పుడు వారి పేరు పెట్టుకొస్తున్నారు. ఎవరినైనా ఎదురుగా ఉన్నప్పుడు అక్కడ సర్వనామమే ప్రయోగిస్తారే గాని సంధ్యావాచకాన్ని ప్రయోగించరు. ఇది అవ్యావహారికము. అర్థమవుతుందా? అందుకని అక్కడ భగవంతుడితో సాక్షాత్కారం చేయిస్తున్నాడు ఇప్పుడు మనం చేసేటువంటి ప్రకరణంలో. కానీ ఈ మనం చేసేటువంటి ప్రకరణం అంటే దయానంద సరస్వతి చెప్పింది సరిగా అర్థం కానటువంటి వాళ్ళు అక్కడ ఓంకారానికి విలువనిస్తున్నారు. అంటే వారి పేరుకు పెట్టి సంధ్యావాచకానికి ప్రాముఖ్యతనిస్తున్నారు, ఆ వ్యక్తికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అని అభిప్రాయం. విశ్వమ్మ గారు పట్టుకుంటున్నారా? అర్థమవుతుందా? దగ్గర ఉన్నప్పుడు మీరు మీరు అని సంబోధన చేస్తారు, పేరు పెట్టి పిలవారు. దూరం ఉన్నప్పుడే పేరు పిలుస్తారు. అందుకని అది ప్రభాకర్ గారు చాలాసేపటి నుంచి ఆగారు, మధ్యలో ఆగారు. సందేహం అడగండి. ఒక సందేహం ఏంటంటే, ఈ పదార్థాలు, శుభ్రమైన పదార్థాలు ఒక పాత్రలో ఉంచి మూతబెట్టి ఉంచితే కూడా పురుగు అవుతుంది కదా, అది అవును, క్రిమి కీటకాలు అవుతున్నాయి. అది రహస్యం ఏంటిదని అంటే దాని ద్వారా ఇప్పుడు అక్కడే కాదు, మీరు అక్కడ దాకా వెళ్తున్నారు. భగవంతుడు జామ చెట్టు మీద పండు ఉన్నది, దాన్ని ఎవరు లేదు, అక్కడికి పురుగులను పంపించి ఆ పురుగుల చేత తినిపిస్తున్నాడు. కొబ్బరిదైనా అంతే, ఏదైనా సరే మనము వినియోగించిన దాన్ని భగవంతుడు ఆ పురుగులను పంపించి దాన్ని సద్వినియోగం చేయిస్తున్నాడు.
అర్థమవుతుందా? ఈ యొక్క దీని సందేశం ఏంటంటే, ఈ పురుగులు ఏవైతే ఈ ఆహారం తిని చావట్లేదు, ఇంకా పెరుగుతున్నాయి, ఇంకా స్ఫూర్తిదాయకంగా అవుతున్నాయి. అందుకే ఓ మానవ, నీవు ఈ అన్నమును నిరాపదం అంటే ఎటువంటి ఆపద లేనటువంటి జీవనాధారముగా భావించి దీనిని నువ్వు సేవించు. అర్థమవుతుందా? అవునవును. అదే దాని గురించి ఆ పురుగులను పుట్టించడం. అంతేగాని పురుగులను చెడగొట్టమని కాదు. మీరు ఎంత స్వచ్ఛమైనది ఏంటి, ఆర్గానిక్ తీసుకురండి, యజ్ఞంతో పండించండి, యజ్ఞంతో పండించిన దానికి ఇంత తొందరగా పురుగులు వస్తాయి. గమనించండి. ఎందుకంటే అది పరమ శుద్ధముగా ఉన్నది అని అభిప్రాయం. ఏదైతే శుద్ధముగా ఉంటుంటుందో దానిని ఈ యొక్క చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదైతే ఇంకా కెమికల్స్ తోటి, ఇప్పుడు దశరథుడు చనిపోతే భరతుడు రాలేదు, మరి రాముని రమ్మంటే రానన్నాడు. మరి అంత్యక్రియలు చేయాలంటే మరి అది ఏమంటారు, కైకే వారిది ఏ దేశం నాకు గుర్తొస్తలేదు. భరతుడు రావడానికి సమయం పడుతుంటది కాబట్టి మరి దశరథుని కాపాడాలి కదా. అందుకని చెప్పేసి ఆ నెయ్యి తోటి ఆ గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో నెయ్యి పోసి ఆ నెయ్యిలో ఈ యొక్క దశరథుని పెట్టి కాపాడతారు. అర్థమవుతుందా? విన్నారా ఈ కథ? రక్షణ నూనెలో ఉంచుతారని. నూనె కాదు, అప్పుడు నెయ్యి పుష్కలంగా ఉంది కదా. ఇప్పుడు ఈ మహాభారతంలో గాంధారి యొక్క ఈ సంతానాన్ని ఆ గర్భం నుంచి వచ్చిన మాంసపిండానికి ఎన్ని ముఖాలు ఉన్నాయి, అన్ని విభాగాలు చేసి అన్ని కుండలలో నెయ్యి, ఔషధాలతోటి నెయ్యి, అక్కడ నూనె కాదు, నెయ్యికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అందుకనే ఆయుర్వేదంలో పాత నెయ్యి ఎంత గుణవంతంగా ఉంటదంటే కొత్తదానికి అంత ప్రాముఖ్యత ఉండదు చికిత్స శాస్త్రంలో. ఇవాళ సందేహ నివృత్తితోటే పూర్తి అయిపోయింది సమయం అంతా. అమ్మగారు ముందుకు తీసుకెళ్ళండి. విశ్వమ్మ గారు. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఈ ఆత్మతత్వం గురించి చాలా లోతు వచ్చింది. మళ్ళీ సంధ్యా మంత్రాల యొక్క అర్థాలతో చాలా అర్థవంతంగా చేయించారు. ధన్యవాదాలు ఆచార్య. ఈ ఎపిసోడ్ ని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు. ఈరోజు వైదిక సంధ్య రజనమ్మ గారు మనసా పరిక్రమ మంత్రాలతో అర్థ సహితంగా తీస్తారు. అంత వైదిక సంధ్య బ్రహ్మయత్నం. ఓం అమృతోపస్సర్వమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశశ్రీర్మయి శ్రీశ్రేతాం స్వాహ. ఓం షన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యో రవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రము. ఓం వాక్ వాక్. ఓం ప్రాణ ప్రాణః. ఓం చక్షు చక్షు. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతర కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి. ఓం భువ పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తప పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం తం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూ. ఓం భువః. ఓం స్వః. ఓం మహ. ఓం జన. ఓం తపః. ఓం సత్యం. అగమర్షణ మంత్రము. ఓం ఋతం చ సత్యం చాభిద్దా తపసో అద్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత
అహోరాత్రాని విదద విశ్వస్య మిషతో వశీ. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయత్ దివం చ పృథ్వీం చ అంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యో రవిశ్రవంతు నః. మనస పరిక్రమ మంత్రములు. మంత్రములను చదువుతూ మనసులో అన్ని వైపులా లోపల బయట పరమాత్మను పూర్తిగా తెలుసుకొని నిర్భయులు, సందేహరహితులు, ఉత్సాహితులు, ఆనందితులు, పురుషార్థ పరులుగా ఉండాలి. ఓం ప్రాచీదిదగ్నిరధిపతి రసితో రక్షిత ఆదిత్య ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి పొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కున చేరుకుంటూ రక్షిస్తున్నాడు. ఓం దక్షిణాది ఇంద్రో అధిపతి స్థిరశ్చిరాజీరక్షిత పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టింకర కుటిలంగా నడిచే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు. ఓం ప్రాచీదిద్వరుణోరధిపతి హృదాపు రక్షితాన్నం నిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. పడమర దిశలో వరుణుడు అధిపతి ఆహార ధాన్యాలలో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపచేసి ఈ అన్నమును నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఓం ఉదీచి దిక్ సోమో అధిపతి స్వజో రక్షిత శని ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఉత్తర దిశలో సోమం అధిపతి అయి స్వయం పుట్టుకొచ్చే క్రిమి పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు. ఓం ధ్రువాది విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షిత వీరుద ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నారు. ఓం ఊర్ధ్వాది బృహస్పతి రధిపతి శ్రుతో రక్షిత వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి చర్మంపై తెల్ల బొల్లి వంటి కుష్టు వ్యాధిని వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నారు. ఓం ఉపస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నీ దహాతి వేదః సన పర్షదతి దుర్గాని విశ్వాన వేవ సుందుం దురితాత్యగ్నిః. ఓం చిత్రం దేవానాముదదాదనీహం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాధ్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగత సశ్చ స్వాహా. ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరి స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఓం తచ్చుద్దేవరహితం పురశ్చాచుక్రముచ్చరతు పశ్యేమ శరదశతం వీరేమ శరదశతం శృణయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనామశ్యామ శరదశతం భూయస్య శరదశతాత్. ఆచమన మంత్రము. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే
శమ్యోరపి స్రవంతు నః. భావార్థం. ఓ సచ్చిదానంద స్వరూప, ఓ నిత్య శుద్ధ బుద్ధ ముద్ద స్వభావ, అజ నిరాకార సర్వశక్తిమంతుడో న్యాయకారి, ఓ కరుణామృత వారిది, మీ దివ్యము వరేణ్యము విజ్ఞాన రూపము మేము ఉపాసింతుము గాక. మాకు ధారణాశక్తి గల బుద్ధినిత్తువు ప్రేరేపింతువు గాక. మేము బ్రహ్మచర్యాది సద్వ్రతమును ఆచరింతుము గాక. సమర్పణ. ఓ పరమేశ్వర దయానిదే, నీ కృప వల్ల జపోపాసనాది కర్మములు చేసిన మేము ధర్మ అర్ధ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వముగా ప్రాప్తించుకుందుము గాక. నమస్కారం మంత్రుడు. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ, నమ శంకరాయ చ మయస్కరాయ చ, నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే, శమ్యోరపి స్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞ. సర్వేభ్యో నమః. రజనమ్మ గారికి ధన్యవాదాలు. ఆచార్య ధన్యవాదాలు. అమ్మగారు మరి ప్రతి చీది అన్నదానికి మళ్ళీ ప్రాచీది అని చదువుతున్నారు. మళ్ళీ ఒకసారి వినండి అంటే. కుషమ్మ గారు. రజనమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఈ ప్రకరణంలో వైదిక సంధ్య నిత్యం చేసే వైదిక సంధ్యలో ఎన్నో అర్థ సహితంగా రహస్యాన్ని తెలియజేస్తారు. ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ ని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. నమస్తే. సర్వేభ్యో వరలక్ష్మి అమ్మ గారు ఏదో అడగాలనుకున్నారు, అడగలేకపోయారు.